అతడిని అతడు ప్రేమించాడు. మగాడిని మగాడు ప్రేమించడం ఏంటనుకుంటున్నారా? ఇది వెరైటీ లవ్ స్టోరీ. బాయ్ ఫ్రెండ్ కోసం ఆమెగా మారిపోయాడు. ఆమెగా మారిన తర్వాత పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేద్దామనుకుంటే లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్. అమ్మాయిగా మారి వచ్చిన తర్వాత బాయ్ ఫ్రెండ్ తనను పట్టించుకోవట్లేదని స్టేషన్ మెట్లెక్కింది ఆ హిజ్రా. దుర్గారావు అలియాస్ దుర్గా. ప్రకాశం జిల్లాకు చెందిన దుర్గారావు ఇంటర్ చదువుతున్న సమయంలో రాకేష్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవాడు. ఇద్దరు ప్రాణమిత్రులు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత స్నేహం. దుర్గారావు దగ్గర బాగా డబ్బులుండటంతో రాకేష్ రెడ్డి కూడా సన్నిహితంగా ఉండేవాడు. రాకేష్ కోసం అమ్మాయిగా మారిపోవాలనుకున్నాడు దుర్గారావు. ముంబై వెళ్లి ఆపరేషన్ చేయించుకున్న దుర్గారావు అమ్మాయిగా మారి దుర్గా అని పేరు మార్చుకున్నాడు. దుర్గ మంచి డాన్సర్ కావడంతో ఆమె స్టేజీ షోలకు ఆదరణ ఉంది. ఆర్థికంగా లోటు లేదు. దీంతో రాకేష్ కూడా కలిసి తిరిగాడు. ముంబైలో సర్జరీ చేయించుకున్నప్పటికీ గాయాలింకా ఇబ్బంది పెడుతుండటంతో బ్యాంకాక్ వెళ్లి మరీ ట్రీట్మెంట్ తీసుకుంటోంది దుర్గ. ఎన్ని కష్టాలు పడ్డా రాకేష్ కోసమే కదా అనుకుంది. కానీ చివరకొచ్చేసరికి రాకేష్ దుర్గను కాదన్నాడు. వేరొకరిని పెళ్లి చేసుకుని దుర్గను దూరం పెట్టాడు. రాకేష్ ను నమ్మి శారీరకంగా ఆర్థికంగా మోసపోయానని అంటోంది దుర్గ. రాకేష్ కుటుంబ సభ్యుల్ని నిలదీసేందుకు ప్రయత్నించింది. ఎవరూ న్యాయం చేయలేదు. రాకేష్ తండ్రి పని చేస్తున్న బ్యాంకుకు వెళ్లి నిలదీసింది. ఆయన అసభ్యకరంగా ప్రవర్తించాడంటోంది. చెప్పలేని మాటలతో తీవ్ర మనోవేదనకు గురిచేశారని ఆరోపిస్తోంది. దీంతో తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. నేను ఒక అబ్బాయిగా అంటే నేను చిన్నప్పటి నుంచి ట్రాన్స్జెండర్ని. నేను చొక్కా ప్యాంట్ మీద నేను చదువుకునేటప్పుడే మా ఇద్దరికి పెళ్లి అయిపోయిందండి. పెళ్లి అయిపోయిన తర్వాత నేను బొంబాయి వెళ్ళి ఆపరేషన్ చేసుకున్న టైంలో ఆ టైం చూసుకుని ఈ అమ్మాయిని వేరే మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్కి వచ్చి నువ్వు గొడవ చేయకుండా ఉంటానంటే నీ డబ్బులు నీకు నేను ఇస్తానని చెప్పేసి నా పేపర్ మీద సైన్ చేసి ఇచ్చాడండి. అప్పుడు వాళ్ళ నాన్న కూడా తెలుసండి. నమ్మించి వంచిన రాకేష్ కోసం అమ్మాయిగా మారటమే కాకుండా 15 లక్షలకు పైగా మోసపోయానంటోంది దుర్గా. ప్రేమించి మనసివ్వటమే కాకుండా రాకేష్ కోసం అమ్మాయిగా మారిపోతే ఇప్పుడు చిత్కరించుకుంటున్నాడని ఆవేదన చెందుతోంది. వ్యక్తిగత అవసరాల కోసం తనను ఉపయోగించుకుని ఇప్పుడు చీపొమ్మరడం ఎంతవరకు న్యాయమంటూ పోలీస్ స్టేషన్ తలుపు తట్టింది.